అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వాగ్య. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనే టాపిక్లో భాగంగా ఏపీ హిస్టరీ అనే సబ్జెక్ట్లో ఈరోజు మనం ఇక్ష్వాకుల టాపిక్ని మనం చూద్దాం. సో ఇక్ష్వాకులు మనకు శాతవాహనులకు మొదటగా సామంతులుగా ఉండేవారు. దాని తర్వాత వాళ్ళు ఒక స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పరచుకొని వాళ్ళ యొక్క రాజ్యాన్ని వాళ్ళు కంటిన్యూ చేశారు. సో ఇక్ష్వాకులు శాతవాహనులకు సామంతులుగా ఉన్నారు కాబట్టి సో దేర్ విల్ బి ఎ ఫ్యూ సిమిలారిటీస్ ఇన్ బిట్వీన్ శాతవాహన అండ్ ఇక్ష్వాకుస్. అంటే శాతవాహనులకు మరియు ఇక్ష్వాకులకు మనకు కొన్ని పోలికలు ఉంటాయి. సో కాబట్టి ఫస్ట్ మనం ఇక్ష్వాకులలో లెట్స్ సీ ద సిమిలారిటీస్ ఆఫ్ శాతవాహన అండ్ ఇక్ష్వాకుస్. దెన్ లెట్స్ కంటిన్యూ టు ద ఇక్ష్వాకుస్ టాపిక్. సో ఫస్ట్ ఇక్కడ మనం ఒకసారి వీళ్ళ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి పోలికలు మనం చూద్దాం. సో క్యాస్ట్ మనకు ఆల్రెడీ తెలుసు, శాతవాహనులు బ్రాహ్మణులు అని మనకు పురాణాలు పేర్కొన్నాయి, వేరాస్ జైన గ్రంథాలు అనేవి వీళ్ళు శూద్రులుగా పేర్కొన్నాయి. ఇక్ష్వాకులను మాత్రం క్షత్రియులు అని మనకు పురాణాలు పేర్కొన్నాయి. మ్యాట్రిమోనిక్ ట్రెడిషన్ అంటే తల్లి పేరును తన పేరులో కలిగి ఉండడాన్ని మ్యాట్రిమోనిక్ ట్రెడిషన్ అని చెప్పేసి అంటారంటే గౌతమి పుత్ర శాతకర్ణి అలా తల్లి పేరును కలిగి ఉండడమే మనకి ఇక్కడ మ్యాట్రిమోనిక్ ట్రెడిషన్. సో ఇది మనకు శాతవాహనుల కాలంలో ప్రారంభమైంది. అలాగే ఇక్ష్వాకుల కాలంలో కూడా మనకు ఈ పద్ధతి అనేది ఇక్కడ కంటిన్యూ అయ్యింది. సో రాయల్ లాంగ్వేజ్ అధికార భాష, శాతవాహనుల యొక్క అధికార భాష ఏంటి మనకు ప్రాకృతం. ఇక్ష్వాకులు కూడా ప్రాకృతాన్నే వారి యొక్క అధికార భాషగా వాళ్ళు కంటిన్యూ చేశారు. సో రాయల్ సింబల్ మనకేది లయన్. ఇక్ష్వాకుల యొక్క రాయల్ సింబల్ కూడా లయన్. కానీ ఒకవేళ ఎగ్జామ్లో మనకు ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ లయన్ అని చెప్పేసి ఇచ్చి, సెకండ్ ఆప్షన్ వేరే ఏదైనా ఎనిమల్ పేరు, థర్డ్ ఆప్షన్ వేరే ఏదైనా ఎనిమల్ పేరు ఇచ్చి, ఫోర్త్ ఆప్షన్లో పంజా విప్పిన సింహము అని పేర్కొంటే మాత్రం మనము సెలెక్ట్ చేయాల్సిన ఆప్షన్ పంజా విప్పిన సింహము. సో ఇక్ష్వాకుల యొక్క రాయల్ సింబల్ లయన్, బట్ వేరస్ ఇంకా క్రిస్టల్ క్లియర్గా అంటే అది మనకు పంజా విప్పిన సింహము. సో రిలీజియన్ ఫాలోడ్, శాతవాహనులు మనకు వైదిక మతాన్ని వాళ్ళు అనుసరించారు. వైదిక మతంతో పాటుగా వాళ్ళు జైన మతాన్ని అలాగే బౌద్ధ మతాన్ని కూడా వాళ్ళు అనుసరించారు, ఆదరించారు. బట్ వేరాస్ ఇక్ష్వాకులు మాత్రం వైదిక మతం, ఓన్లీ బౌద్ధ మతాన్ని మాత్రమే వాళ్ళు ఆదరించారు. సో జైన మతానికి సంబంధించినటువంటి ఎటువంటి ఆధారాలు కానీ ఇక్ష్వాకులతో మనకు లభ్యం కాలేదు. అలాగే వీరపురుష దత్తుడు బౌద్ధ మతాన్ని తన యొక్క పరిపాలన కాలంలో ఒక ఉచ్చ స్థానానికి తీసుకొని వెళ్ళాడు. టెంపుల్స్ కన్స్ట్రక్షన్. సో మనకు శాతవాహనుల పరిపాలన కాలంలో ఎటువంటి ఆలయాల నిర్మాణం అనేది జరగలేదు. కానీ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఆలయాల నిర్మాణం అనేది మనకు ఇక్ష్వాకుల కాలంలో మనకు ప్రారంభమయ్యింది. శాతవాహనులు వాళ్ళు మౌర్యులకు సామంతులు, ఇక్ష్వాకులు మాత్రం శాతవాహనులకు సామంతులు. సో మనకు ఆల్రెడీ తెలుసు శాతవాహన డైనాస్టీకి యొక్క ఫౌండర్ ఎవరు అంటే శ్రీముఖుడు. అలాగే ఇక్ష్వాకులకు మాత్రం శ్రీ శాంతమూల. సో హైయెస్ట్ ఇయర్స్ రూల్డ్, ఎక్కువ సంవత్సరాలు పరిపాలించినటువంటి శాతవాహనుల రాజు ఎవరు అంటే రెండవ శాతకర్ణి. అలాగే ఇక్ష్వాకులు మనకు ఎగుబోల శాంతమూల. సో ఇక్కడ మనం ఒకసారి టేబుల్ అబ్జర్వ్ చేస్తే ఈ 1 to 6 పాయింట్స్ అనేవి అన్ని కూడా మనకు ఆ సిమిలారిటీస్లో ఉన్న డిఫరెన్సెస్ ఏవి ఎగ్జాక్ట్ సిమిలర్గా ఏమున్నాయి శాతవాహనులకు ఇక్ష్వాకులకు మనకు క్రిస్టల్ క్లియర్గా ఇక్కడ మనకు రెడ్ కలర్ గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి. సో ఓన్లీ క్యాస్ట్ ఒకటి వేరే ఉంటుంది. దాని తర్వాత టెంపుల్ కన్స్ట్రక్షన్ అనేది వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేశారు. ఇంకా మిగిలిన యొక్క పరిపాలన విధానాలు కూడా మనకు కొంచెం సిమిలర్ టు శాతవాహనులు లాగానే మనకు ఇది ఉంటుంది. సో ఒకసారి మనం నెక్స్ట్ ఇక్ష్వాకుస్ డిస్టింక్టివ్ ఫ్యూచర్స్ అంటే ఇక్ష్వాకుల యొక్క ప్రత్యేకతలు ఏంటి అనేది మనం చూద్దాం. సో ద ఫస్ట్ డైనాసిటీ టు ఇష్యూ ఇన్స్క్రిప్షన్స్ ఇన్ సాంస్క్రిట్ ఇన్ 2 తెలుగు స్టేట్స్ ప్రారంభించారు. సో మనం ఆల్రెడీ శాతవాహనులు చెప్పేటప్పుడు చెప్పుకున్నాం, భారతదేశంలో మొట్టమొదటిసారిగా శాసనాలను ప్రారంభించినటువంటి రాజవంశం ఏది అంటే మౌర్యులు. ఆంధ్రదేశంలో మొట్టమొదటిసారిగా శాసనాలు ఏపించింది ఎవరు అంటే కూడా మౌర్యులే. ఆంధ్ర దేశాన్ని పరిపాలించినటువంటి ఏ రాజులు మొదటిగా శాసనాలు ఏపించారంటే మాత్రం శాతవాహనులు. సో మొదటిగా శాసనాలను స్టార్ట్ చేసింది మౌర్యులు. ఆంధ్ర దేశాన్ని పరిపాలించిన ఆంధ్ర రాజులలో మొట్టమొదటిసారిగా శాసనాలు ఏపించింది మనకు శాతవాహనులు. ఇక్కడ ఇక్ష్వాకులు మాత్రం మొట్టమొదటిసారిగా సంస్కృత శాసనాలను వీళ్ళు
ప్రారంభించారు. సో సంస్కృత శాసనాలను మొట్టమొదటిసారిగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో లేపించిన రాజవంశీకులు ఎవరు అంటే అది మనకు ఇక్ష్వాకులు. ద ఫస్ట్ డైనాసిటీ టు ఇన్స్క్రిప్ట్ ద నేమ్స్ ఆఫ్ స్కల్ప్చర్స్, ఇయర్స్, మంత్స్ అండ్ డేట్స్ ఇన్ ద ఇన్స్క్రిప్షన్. సో శాసనాలలో ఆ శాసనాన్ని చెక్కినటువంటి శిల్పి పేరు మరియు అది ఏ సంవత్సరము, ఏ తెలుగు సంవత్సరము, ఏ తిథి, ఏ నక్షత్రం రోజున ఆ శాసనాన్ని లిఖించారనేది కూడా మనకు ఇక్ష్వాకుల కాలంలోనే మనకు ఇది ప్రారంభమయ్యింది. ద ట్రెడిషన్ ఆఫ్ నేమింగ్ ద చిల్డ్రన్ ఆఫ్టర్ దర్ గ్రాండ్ ఫాదర్స్ బిగాన్ డ్యూరింగ్ ద ఇక్ష్వాకు పీరియడ్. అంటే తాత పేరు మనుమడికి పెట్టేటువంటి సాంప్రదాయం మనకు ఇక్ష్వాకుల కాలంలోనే మనకు మొదలయ్యింది. ఎహువల శాంతామూల యొక్క పేరును తన మనుమడు అయినటువంటి వశిష్ఠపుత్ర శ్రీ శాంతామూలకు పెట్టడం జరిగింది. The goddess Harati was worshipped as the protector of infants and bangles were offered to this deity for the sake of progeny. అంటే హారతి అనే దేవతను వాళ్ళు చిన్నారుల సంరక్షణ దేవతగా వాళ్ళు ప్రార్థించేవారు. అలాగే ఆ దేవతకు వాళ్ళు గాజులు సమర్పించేవారు. అలాగే వీళ్ళు మొట్టమొదటిసారిగా మేనత్త కుమార్తెలను పెళ్లి చేసుకున్నటువంటి మ్యాట్రిమోనల్ కజిన్స్ అనే పద్ధతిని వీళ్ళు కూడా ప్రారంభించారు. సో మనకు మేనత్త కూతుర్లు మరుదులుగా పేర్కొంటూ వాళ్ళను పెళ్లి చేసినటువంటి సాంప్రదాయాన్ని కూడా మళ్ళీ మనకు ఇక్ష్వాకులు ప్రారంభించారు. అలాగే ద ఫస్ట్ డైనాసిటీ ఇంట్రడ్యూస్ వీరగల్లు ట్రెడిషన్ వాజ్ ది ఇక్ష్వాకుస్. వీరగల్లు అంటే సో యుద్ధాలలో మరణించినటువంటి సైనికుల యొక్క శిల్పాలను ప్రార్థించే ఒక పద్ధతినే ఇక్కడ వీరగల్లు అని చెప్పేసి అంటారు. సో వీరగల్లు అంటే ఈ వీరగల్లు పద్ధతిని కూడా మనకు మొట్టమొదటిసారిగా మనకు ఎవరి కాలంలో ప్రారంభమయ్యింది అంటే అది మనకు ఇక్ష్వాకుల కాలంలోనే మనకు అది ప్రారంభమయ్యింది. సో అలాగే నిర్బంధ సతీ సాగమనం అనేది కూడా మనకు ఇక్ష్వాకుల కాలంలో మనకు అది అమలులో ఉంది. సో అలాగే ఇక్కడ మనకు వాళ్ళు ఇక్ష్వాకులు మనకు భూమిని, ఎద్దులను, నాగళ్లను మరియు ఆవులను వాళ్ళు దానం చేసేవారు. అండ్ ఇట్ షోస్ దేర్ ఇంట్రెస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ టువర్డ్స్ ది అగ్రికల్చరల్ డెవలప్మెంట్. సో వ్యవసాయం అభివృద్ధి జరగాలి, వ్యవసాయంలో మనకు ఉత్పాదక అనేది పెరగాలి అనే ఒక ఉద్దేశంతో ఇక్ష్వాకుల రాజులందరూ కూడా భూమిని దానం చేయడం, ఎద్దులను, నాగళ్లను అలాగే ఆవులను దానం చేసేవారు. సో అలాగే వీళ్ళు చెరువులు మరియు కాలువలను కూడా వీళ్ళు త్రవ్వించారు. సో అన్నిటికంటే మనకు ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ద ఫస్ట్ డైనాసిటీ టు కన్స్ట్రక్ట్ టెంపుల్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ ఈజ్ ఇక్ష్వాకుస్. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆలయాలు నిర్మించినటువంటి రాజవంశం ఏది అంటే అది మనకు ఇక్ష్వాకులు. సో ఒక్కసారి మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్ష్వాకుల దానిలో మనకు మొట్టమొదటిసారిగా సంస్కృత శాసనాలు ఏర్పించారు. శాసనాలలో శిల్పి యొక్క పేరును మెన్షన్ చేయడము, అలాగే ఒక టైం లైన్ని మెన్షన్ చేయడము, దానితో పాటుగా తాతల యొక్క పేర్లు మనవడు పెట్టుకునే పద్ధతిని, అలాగే మేనత్త కుమార్తెలను పెళ్లి చేసుకున్నటువంటి పద్ధతిని, వీరగల్లు అనే ఒక పద్ధతిని వీరు అలాగే టెంపుల్స్ యొక్క కన్స్ట్రక్షన్స్ కూడా వీళ్ళు స్టార్ట్ చేశారు. సో ఇక్ష్వాకులు కేవలం వాళ్ళు మనకు 75 సంవత్సరాలు పరిపాలించినప్పటికీ కొన్ని కొత్త పద్ధతులను వాళ్ళు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్ష్వాక బర్త్ ప్లేస్, వారి యొక్క జన్మస్థలానికి సంబంధించి వాళ్ళు ఉత్తర భారతదేశానికి చెందిన వాళ్ళని మనకు రాప్సన్ మరియు బుల్లర్ వాళ్ళిద్దరు కూడా పేర్కొన్నారు. రాప్సన్ మరియు బుల్లర్ మనకేమంటున్నారు, ఇక్ష్వాకులు ఉత్తర భారతదేశానికి చెందినటువంటి వాళ్ళు కన్నడ ప్రాంతానికి చెందినటువంటి వారని చెప్పేసి మనకు హేగెల్ స్టెన్కోనో వారిద్దరు కూడా పేర్కొన్నారు. అలాగే వారు తమిళ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు అని చెప్పి మనకు కె గోపాలాచారి పేర్కొన్నారు. వాళ్ళు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు అని చెప్పి మనకు బిషప్ కాల్డ్వెల్ పేర్కొన్నాడు. సో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు ఇక్ష్వాకులు అని చెప్పి మనకు బిషప్ కాల్డ్వెల్ పేర్కొన్నాడు. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థియరీ ఇక్ష్వాకు అనే దానికి సంబంధించినటువంటిది బిఎస్ఎల్ హనుమంతరావు గారు ఇక్షు అంటే చెరుకు అని చెప్పి పేర్కొని, చెరుకును చిహ్నంగా తమ తెగకు కలగడం వల్ల వీరిని ఇక్ష్వాకులుగా పేర్కొన్నారు అని మనకు బిఎస్ఎల్ హనుమంతరావు గారు పేర్కొన్నారు. అలాగే డాక్టర్ భండార్కర్ వీళ్ళు ఇక్ష్వాకులు సూర్యవంశానికి చెందిన ఇక్ష్వాకు రాజు సంతతికి చెందిన వారమని చెప్పుకున్నారని మనకు డాక్టర్ భండార్కర్ తెలిపాడు. సో దీనికి సంబంధించిన పాయింటే మనకు
Veerapurusha Datta in the Nagarjunakonda inscription claimed that they belong to lineage of Lord Sri Rama. They belong to lineage of Lord Sri Rama. అంటే వీరపురుష దత్తుడు తన యొక్క నాగార్జునకొండ శాసనంలో మేము ఇక్ష్వాక వంశానికి చెందినటువంటి శ్రీరాముడి యొక్క అయోధ్యను పరిపాలించినటువంటి శ్రీరాముని యొక్క వంశస్థులము మేము అని వీరపురుష దత్తుడి తన యొక్క నాగార్జునకొండ శాసనంలో పేర్కొన్నాడు. అలాగే ఇక్కడ మనకు ఆంధ్ర థియోరీకి మనకు బలాన్ని చేకూరుస్తున్నటువంటి రెండు అంశాలు ఏవి అని అంటే మనకు దే బిలాంగ్ టు ఆంధ్ర రీజన్ ఇన్కార్పొరేటెడ్ సౌత్ ఇండియన్ టర్మ్స్ ఇన్ దేర్ నేమ్స్. సౌత్ ఇండియన్ టర్మ్స్ ఇన్ దేర్ నేమ్స్ అంటే తమ పేర్లలో దక్షిణాది పదాలను వాళ్ళు ఉపయోగించడం జరిగింది. అడవిశ్రీ, కంద, బాపి ఇవన్నీ కూడా మనకు సౌత్ ఇండియన్ యొక్క టర్మ్స్ అన్నమాట. అలాగే వీళ్ళు మేనత్త కుమార్తెలను పెళ్లాడే ఒక దక్షిణాది విధానాన్ని కూడా వీళ్ళు అనుసరించారు. కాబట్టి వీళ్ళు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు మరియు దక్కన్ ప్రాంతానికే చెందిన వాళ్ళు అని చెప్పి మనకు ఇవి రెండు స్టేట్మెంట్స్ కూడా మనకు ఒక బలాన్ని చేకూరుస్తున్నాయి. సో ఇప్పుడు నెక్స్ట్ మనం సోర్సెస్ ఫర్ ది హిస్టరీ ఆఫ్ ఇక్ష్వాకుస్ అంటే మనకు ఇక్ష్వాకులకు సంబంధించినటువంటి చారిత్రక ఆధారాల గురించి మనం తెలుసుకుందాం. సో చారిత్రక ఆధారాలు అంటే మనకు పురాణాలలో వాళ్ళ యొక్క ప్రస్తావన ఉందా, అలాగే వాళ్ళకు సంబంధించినటువంటి ఏమైనా సాహిత్య ఆధారాలు ఉన్నాయా, అలాగే వారి యొక్క శాసనాలు ఏమైనా లభ్యమయ్యాయా, అలాగే వారి యొక్క నాణ్యాలు మనకి ఏమైనా లభ్యమయ్యాయా. సో ఇవన్నీ కూడా మనకు సోర్సెస్ ఆఫ్ ది ఇక్ష్వాకుస్. సో ఒకసారి మనం ఫస్ట్ పురాణాలలో చూద్దాం. సో ద పురాణాస్ రిఫర్ టు ఇక్ష్వాకుస్ ఆర్ ఆంధ్ర భృత్యాస్. సో ఇక్ష్వాకులను పురాణాలు ఆంధ్ర భృత్యులుగా పేర్కొన్నాయి. అలాగే వాళ్ళు మొత్తం కూడా మనకు 75 సంవత్సరాలు పరిపాలించారని చెప్పేసి పేర్కొన్నాయి. అలాగే మత్స్య పురాణం ప్రకారం మనకు ఇక్కడ ఇక్ష్వాకులు శ్రీ పర్వతీయులు అని చెప్పి మరియు వారి రాజధాని విజయపురి అని పేర్కొంది. శ్రీ పర్వతీయులు మరియు వారి యొక్క రాజధాని విజయపురి. అలాగే పురాణాలు మొత్తం ఇక్ష్వాకుల రాజులను మనకు 7 అని చెప్పేసి తెలియజేస్తున్నాయి. కానీ మనకు శాసనాల పరంగా మనకు లభ్యమైనటువంటి రాజులు ఎంతమంది అంటే మనకు 4. సో పురాణాలలో మాత్రం ఇక్ష్వాకులను 7 మంది రాజులుగా పేర్కొన్నారు. మనకు శాసనాలలో లభ్యమైంది మాత్రం 4. అలాగే ఇక్కడ వీళ్ళు నల్లమల ప్రాంతాన్ని పరిపాలించినందువల్ల వీరికి శ్రీ పర్వతీయులు అనే పేరు వచ్చి ఉండవచ్చు అని చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. ఎందుకంటే సో డ్యూరింగ్ దాట్ పీరియడ్ ద నల్లమల్ల రీజియన్ హ్యాస్ బీన్ కాల్డ్ యాజ్ శ్రీ పర్వత. అంటే ప్రాచీన కాలంలో నల్లమల్ల ప్రాంతాన్ని శ్రీ పర్వతం అని పిలిచేవారు. సో ఆ ప్రాంతాన్ని పరిపాలించినందువల్ల ఈ రాజవంశాన్ని శ్రీ పర్వతీయులుగా పేర్కొన్నారు. సో లిటరరీ సోర్సెస్ సాహిత్య ఆధారాలు. సో మనకు రెండు సాహిత్య ఆధారాలు ఉన్నాయి. ఒకటి జైన ధర్మామృతం, రెండవది బుద్ధ చరితం. జైన ధర్మామృతాన్ని మనకు న్యాయసేనుడు రచించాడు, అతను కన్నడ భాషలో రచించాడు. బుద్ధ చరితాన్ని మనకు అశ్వఘోషుడు రచించాడు. సో ఇక్కడ కూడా మనకు ఇక్ష్వాకుల యొక్క రాజధాని శ్రీ పర్వతం అని మనకు జైన ధర్మామృతంలో ఉంది. అలాగే మనకి జైన ధర్మామృతంలో అంగదేశపు ఇక్ష్వాకు రాజు యశోధరుడు కృష్ణానది ముఖద్వారం వద్ద ప్రతిపాలాపురం రాజధానిగా ఒక రాజ్యాన్ని నెలకొల్పినట్లుగా మనకి ఇక్కడ పేర్కొనబడడం జరిగింది. సో యశోధర ఎస్టాబ్లిష్డ్ హిస్ కింగ్డమ్ ఇన్ ద ప్రతిపాల. అలాగే మనకి ఇక్కడ సో ఇక్ష్వాకుల కాలంలో మనకు తిథి, వారము, నక్షత్రాలతో కూడిన ఒక పంచాంగం కూడా ఉండేదని చెప్పి మనకి ఇక్కడ తెలియజేయబడుతుంది. సో వీళ్ళ కాలంలో పంచాంగం ఉంది కాబట్టి శాసనాలలో వాళ్ళు అది ఏ తిథి రోజు వేశారు, ఏ వారం రోజు, ఏ నక్షత్రం అనేది కూడా వాళ్ళు అక్కడ పేర్కొనబడడం జరిగింది. సో ఇది ఒక మనకు హిందూ మతానికి సంబంధించినటువంటి టైం లైన్ యొక్క డెఫినేషన్. మనకి తిథి కానీ వారాలు కానీ మనకు నక్షత్రాలు అనేటివి. బుద్ధ చరిత్రం మనకు అశ్వఘోషుడు రచించాడు. సో దీనిలో మనకు ఇక్ష్వాకుల యొక్క పుట్టు పూర్వతరాల గురించి మనకి ఇది తెలియజేస్తుంది. అలాగే ఇక్ష్వాకులు మనకు బుద్ధుడు వంశమైన శాక్య వంశంలో భాగం అని చెప్పేసి మనకి ఇది తెలియజేస్తుంది. సో ఏ గ్రంథం ప్రకారం ఇక్ష్వాకులను గౌతమ బుద్ధుని యొక్క శాక్య వంశంలో భాగంగా తెలియజేస్తుంది అని అంటే మనకు అది బుద్ధ చరిత్ర. సో విచ్
literary sources describes that Ikshvakus were the part of Shakya clan. The lineage of Buddha means it is Buddha Charitra written by Ashwagosha. సో నెక్స్ట్ ఇక్కడ మనకు అలాగే ఇక్కడ వీరి కాలంలో ఎవరి ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధ మతం అనేది దక్కన్లో చాలా అంటే చాలా రాజాదరణ పొందినటువంటి మతం అని చెప్పి మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. సో వీరపురుష దత్తుని కాలంలో మనకు ఇది చాలా అంటే చాలా బౌద్ధ మతంలో ఒక ఉన్నత స్థానానికి ఇది తీసుకొని వెళ్ళడం జరిగింది. సో దాని యొక్క ప్రచారం కానీ దాని యొక్క అనుసరించినటువంటి పద్ధతులు కానీ మనకు చాలా గొప్పగా జరిగాయి. సో నెక్స్ట్ మనం ఎపిగ్రాఫిక్ సోర్సెస్ శాసనాల గురించి మనం తెలుసుకుందాం. సో శాసనాలలో మనకు అల్లూరి ఇన్స్క్రిప్షన్ బై వీరపురుష దత్త. సో ఇక్కడ మనకు డొనేషన్స్ గురించి మనకు తెలియజేస్తుంది. సో చక్రవర్తులు వివిధ వర్గాలకు వారికి అందరికి కూడా వీళ్ళు సంస్థలకు దానాలు ఇచ్చారని చెప్పేసి మనకు తెలియజేస్తుంది. అలాగే వీళ్ళు ఇక్ష్వాకులు శాతవాహనుల యొక్క సామంతులు అని మనకు అల్లూరి ఇన్స్క్రిప్షన్ ద్వారా మనకు తెలుస్తుంది. అలాగే గుమ్మడి దుర్రు ఇన్స్క్రిప్షన్ బై ఎగువల శాంతామూల. సో ఇక్కడ మనకు ఆ కాలం ఇక్ష్వాకుల కాలం నాటి స్త్రీ పురుష పేర్లతో పాటు నాటి గుమ్మడి దుర్రు ఒక బౌద్ధ విద్యా కేంద్రంగా మనకి ఇక్కడ అది విలసిల్లింది అని మనకు గుమ్మడి దుర్రు శాసనం ద్వారా మనకు తెలుస్తుంది. అలాగే మంచికల్లు ఇన్స్క్రిప్షన్ గివెన్ బై రుద్రపురుష దత్త. సో ఈ దానిలో మనకు మంచికల్లు శాసనంలో ఇక్ష్వాకు వంశ చివరి రాజు అయినటువంటి రుద్రపురుష దత్తుని పల్లవ వంశ స్థాపకుడు అయినటువంటి సింహవర్మ ఓడించాడు. అలాగే మనకు ఇక్ష్వాకుల యొక్క పతనం గురించి మనకు మైదవోలు మంచికల్లు శాసనం ద్వారా మనకు తెలియజేస్తుంది. మంచికల్లు మనం ఆల్రెడీ ఇప్పుడే ఇక్కడ చెప్పుకున్నాం. సో ఈ రెండు శాసనాలు మనకు కూడా ఇక్ష్వాకుల యొక్క పతనం గురించి మనకు తెలియజేస్తున్నాయి. సో నెక్స్ట్ మనం నాణాల గురించి చూద్దాం. సో ఇక్ష్వాకుల యొక్క నాణాలు మనకు నాగార్జున కొండ దగ్గర, అలాగే తుళ్ళూరు దగ్గర, ఒంగోలు దగ్గర, తెనాలి దగ్గర మరియు అమరావతి ప్రాంతాలలో మనకు లభ్యమయ్యాయి. సో అలాగే ఇదే నాణాలలో మనకు ఉజ్జయిని గుర్తు మరియు ఏనుగు బొమ్మ గుర్తు కలిగినటువంటి నాణాలు కూడా మనకు ఉన్నాయి. ఉజ్జయిని గుర్తు మరియు ఏనుగు బొమ్మ గుర్తు. అలాగే వీటితో పాటుగా ఈ కాలంలో వీరి యొక్క నాణ్యములు లెడ్ అండ్ కాపర్, సీసము మరియు రాగితో చేయబడ్డాయి. అలాగే ఇక్కడ వీళ్ళ కాలంలో మనకు రోమన్ గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్ ఫౌండ్ ఇన్ నాగార్జున కొండ. సో కాబట్టి అంటే దీని అర్థం ఏంటి, మనకు ఇక్ష్వాకులు విదేశీ వర్తకం చేశారు అనేది ఒక ఆధారం. సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఇవన్నీ కూడా మనకు ఇక్ష్వాకులకు సంబంధించినటువంటి బేసిక్ డీటెయిల్స్. సో వీటి తర్వాతకు మన నెక్స్ట్ వీడియోలో ఇక్ష్వాకుల గురించి అనేక అంశాలను గురించి మనం తెలుసుకుందాం. మై డియర్ ఆస్పిరెంట్స్, అందరూ కూడా ఫోకస్డ్గా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్.